దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, నవంబర్ మాసం, డిసెంబర్ మాసం క్రైస్తవులకు సంతోషకరమైన మాసాలు ఇవి. ఈ 2 మాసాల్లో ప్రభు వారి యొక్క పుట్టుక వేడుకగా జరిగించుకునే మాసాలు క్రైస్తవులకు ఎంతో ఆనందదాయకమైన మాసాలు, సంతోషకరమైన మాసాలు. ఎక్కడికి వెళ్ళినా ఈ క్రిస్మస్ సందేశాలు నవంబర్ మాసంలోంచి వినబడుతూ ఉంటాయి. అయితే ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు తల్లి అనబడిన మరియ తల్లి గురించిన కొన్ని విషయాలు, ఒక 10 విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మరియ తల్లి గురించిన సందర్భాలు వస్తున్నప్పుడు ఆమెను గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉంటే మంచిది అని బోధించేవారికి, అనగా విశ్వాసులకు మరియ తల్లి గురించిన విషయాలు లేఖనాలలోకి వెళ్ళి ఆమె ఎవరు, ఆమెను గురించి బైబిల్ ఏం బోధిస్తుంది, ఆమెను గురించి మనం తెలుసుకోవలసిన ఒక 10 సత్యాలు మీకు వివరిస్తాను. ఒకవేళ ఈ విషయాలు ఎక్కువగా మీకు సమయం పట్టినా స్కిప్ చేయకుండా శ్రద్ధగా వింటే మీకు ఆత్మీయ లాభదాయకము, ఎంతో మేలు పొందుకుంటారు. మరియ తల్లి గురించిన శ్రేష్టమైన విషయాలలో 10 విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి విషయం ఏమిటి అంటే, మొట్టమొదటి విషయం, దేవుడు ఏర్పరచుకున్న మరియ తల్లి. దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఆమె పుట్టకముందే, మరియ తల్లి పుట్టకముందే దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె పుట్టకముందు 700 సంవత్సరాల కాలంలో ఆమెకు ముందు యెషయా అనే ప్రవక్త ద్వారా ఓ చక్కని ప్రవచనం చెప్పబడింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుము. 700 సంవత్సరాలకు ముందు ఈ ప్రవచనం ప్రవచించబడింది. ఈ ప్రవచనాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఎక్కడో దూరంగా ఒక కన్యక కనబడుతున్నట్టు, ఆ కన్యకకు ఒక కుమారుడు పుడుతున్నట్టు, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతున్నట్టు 700 సుదీర్ఘమైన సంవత్సరాల ముందు ఈ ప్రవచనం ప్రవచించబడింది. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు కొంతమంది జీవితాలను పుట్టక ముందే ఏర్పాటు చేసుకుంటాడు. మీకు ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఒక వాక్యం మీకు నేను చూపిస్తున్నాను. ఇర్మియా గురించి చెప్పబడిన మాట ఏమిటి అంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. గర్భములో రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగి తిని, గర్భము నుండి బయలు రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. సేమ్ మరియ తల్లిని కూడా ప్రతిష్ఠించుకున్నాడు. తన సేవలో ఒక సాక్షిగా ఉండడానికి ఆమెను కూడా ప్రతిష్ఠించుకున్నాడు. ఆమె అప్పటికప్పటికి పుట్టినది కాదు, దేవుని ఏర్పాట్లోంచి వచ్చినది. ప్రవచనాత్మకంగా ప్రవచించబడిన ఆ ప్రవచనాల్లో ఆమె ఉన్నది. కన్యక గర్భవతి అయి కుమారుని
కన్యక గర్భవతి కుమారుని కనును. ఆమెను గురించి ప్రవచనం ముందుగా ప్రవచించబడింది. ఆ దినాల్లో కన్యకలు అనే వారు ఎంతో పవిత్రతగా పరిశుద్ధంగా జీవిస్తూ ఎదురు చూసేవారు. ప్రవచించిన ప్రవచనంలో ఉన్న ఆ రక్షకుడు, ఆ ఇమ్మానుయేలు నాలోకి వస్తాడేమని వారు ఎదురు చూచారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, గబ్రియేలు దేవత దూత ద్వారా దేవుడు దయాప్రాప్తురాల మరియా అని పలకరించి, దేవుని కుమారుడు నీలోకి వస్తున్నాడు, నీ ద్వారా పుట్టబోతున్నాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఈ ప్రవచనం నీ అయిన మరియ ద్వారా నెరవేర్చబడింది. అప్పటికి ప్రదానం చేయబడింది యోసేపు గారికి. యోసేపు ఒక చేదు నిజాన్ని విన్నాడు. చేదు నిజం, పెళ్లి కాక మునిపే గర్భవతి అయిందట. కాబట్టి అతడు నీతిమంతుడై రహస్యంగా విడనాడ ఉద్దేశించినప్పుడు దేవుడు దర్శనము ద్వారా పూర్తిగా ఆమెను గురించి యెషయా ప్రవక్త ప్రవచించినట్లు అది నెరవేరునట్లు ఆ కన్యక ఎవరో కాదు, నీ భార్య అయ్యా, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఉన్నది. యేసు అనే రక్షకుడు ఆమెలోంచి వస్తున్నాడు. అనేకుల పాపము నుండి విడిపించడానికి లోకరక్షకుడు ఆమెలో నుండి రాబోతున్నాడు. ఆమెను చేర్చుకో అని దర్శనము ద్వారా దేవుడు మాట్లాడి యోసేపును బలపరిచినాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న మరియ తల్లి 700 సంవత్సరాలకు మునిపే దేవుడు ఏరుకున్న మరియ తల్లి. ఆమె పవిత్రతను బట్టి, ఆమె పరిశుద్ధతను బట్టి, ఆమె భక్తి జీవితాన్ని బట్టి ముందుగానే దేవుడు ఆమెను చూచాడు. ఏర్పాట్లో ఉన్న మరియ తల్లి అది మొదటిది. కాబట్టి ఆమెను గురించి క్రైస్తవ లోకం బోధించే బోధక జనాంగం తెలుసుకోవడానికి దేవుడు ఈ విషయాలను బోధిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలు బయలుపరిచినాడు. మరొక విషయాన్ని మీ ముందు పెడతాను ప్రియులారా. రెండవది, మరియ తల్లి స్త్రీలలో ఆశీర్వదింపబడినది. స్త్రీలలో ఆశీర్వదింపబడిన మరియ తల్లి. ఎంతోమంది స్త్రీలు లోకంలో ఉన్నారు, పుడుతున్నారు. కానీ ఎంతమంది పుట్టిన స్త్రీలలో ఆశీర్వదించబడిన మరియ తల్లి. ఎందుకు అంటే లోకంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన ప్రతి మానవాళిని రక్షించడానికి దేవుడే ఆమె గర్భములో నుండి రావడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు కనుక ఆమె ఆశీర్వదించబడినది. మనం లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వాక్యంలో మనం చదివినప్పుడు అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఎలిసబెతు దైవజనురాలుగా ఉన్నప్పుడు ఆమెలోంచి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాట పలికించాడు. పరిశుద్ధాత్మ ద్వారా దైవజనురాలు ఎలిసబెతు ద్వారా ఈ మాట పలికించినాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు,
మరియ తల్లి గురించి చెప్పేటప్పుడు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన తల్లి కనుక ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు. మరియ తల్లి ఆమె దేవుని ఏర్పాటులో ఉన్న మరియ తల్లి, స్త్రీలలో ఆశీర్వదించబడిన మరియ తల్లి. మీకు ఒక వాక్యం చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు మరియ తల్లి చెప్తున్న మాట అది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందురు. మరియ తల్లి చెప్పిన ఆ ధన్యకరమైన మాట, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. అవును కదండి, స్త్రీలలో ఆమె ధన్యురాలు, ఆశీర్వదించబడిన ధన్యురాలు ఆమె. మన ఆత్మీయ జీవితంలో మరియ తల్లి గురించి తెలుసుకోవలసిన విషయాలలో ఇవి ప్రాముఖ్యమైన విషయాలు. ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని ఏర్పాట్లు ఉన్న మరియ తల్లి, స్త్రీలలో ఆమెను ధన్యురాలుగా, ఆశీర్వించబడిన ధన్యురాలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక స్త్రీలలో ఆశీర్వించబడిన మరియ తల్లి. మూడో విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మూడో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందిన మరియ తల్లి. మూడో విషయం పరిశుద్ధాత్మను పొందుకున్న మరియ తల్లి. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. గబ్రియేలు దేవదూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఆమె పరిశుద్ధాత్మ పొందుకుంది. నేటి దినాలలో క్రైస్తవ లోకం మరియ తల్లి గురించిన సరైన అవగాహన మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఆమె పరిశుద్ధాత్మను పొందుకున్నది కాబట్టి సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటుంది గనుక పుట్టు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎలాగూ పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంది అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, సేవకురాలు ఎలిజబెత్ ఇంటికి వెళుతుంది మరియ తల్లి. కారణం ఏంటంటే వారికి సమీప బంధు ఎలిజబెత్ ఆ తల్లి గారు కూడా గర్భవతి అయి ఉన్నారు. మరియ తల్లికి ముందు ఒక 5 మాసాలు ఆమె గర్భవతి. ఆ గర్భంలో శిశువు ఉన్నాడు. ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్కు ఆ తల్లిగారికి వందనాలు ఇలా చెప్పిందో, ఆ గర్భంలో ఉన్న ఎలిజబెత్ తల్లి గారి యొక్క గర్భంలో ఉన్న శిశువు గొంతులు వేసినట్టు మనము లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వాక్యంలో ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనములు వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. పరిశుద్ధాత్మ శక్తి రుజువు అక్కడ కనబడుతుంది. తను గర్భవతి అయినది, ఆమె గర్భవతి అయి ఉన్నది. ఈ వందన వచనము వినగానే ఆమె దైవ సేవకురాలు గనక
మరియ తల్లి వందనాలు చెప్పింది. ఆ వందనాలు చెప్పగానే ఆ ఎలిజబెత్ తల్లి గారి యొక్క గర్భములో ఉన్న ఆ శిష్యు గొంతులు వేశాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం. దేవుని పరిశుద్ధాత్మ ఆమె పొందుకునడానికి నిదర్శనం. ఎందుకంటే చాలామందికి దేవుని వాక్యం అపార్థమైపోతూ ఉంది. అందుకోసమే నేను కొద్దిగా నిదానించి చక్కగా మీకు వివరిస్తూ ఉన్నాను. స్కిప్ చేయకుండా మీరు చక్కగా వినండి. మీ కొరకే నేను నిదానించి చక్కగా వివరిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు, లేకపోతే పరిశుద్ధాత్మ శక్తిని ఆమె పొందుకున్నప్పుడు, ఆమె గర్భవతి అవ్వడం, సర్వోన్నతుని యొక్క దేవుని శక్తి ఆమెను ఆవరించినప్పుడు ఆ యొక్క అనుగ్రహం చేత దేవుని కుమారుడు అనబడును అని ఒక ప్రవచనం మనం చూస్తూ ఉన్నాం. నేటి కాలంలో చాలామంది కూడా ఆమె ఏ రీతిగా గర్భవతి అయినది అన్న సంగతి చాలామందికి అర్థం కాకపోవడం చాలా శోచనీయం. స్పష్టంగా దేవుని లేఖనాలు ఇక్కడ రాయబడ్డాయి. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. సర్వోన్నతుని యొక్క శక్తి ఆమెను ఆవరించింది. కనుక పరిశుద్ధాత్మ క్రియ అని చెప్పవచ్చు. నాలుగవది, మరియ తల్లి ప్రభువు తల్లి. మరియ తల్లి ఎవరో తెలుసా? ప్రభువు తల్లి అనగా మన లోకరక్షకుడు, మన ప్రభు, మన దైవం యొక్క తల్లి మరియ తల్లి. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వాక్యంలో అక్కడ దైవ సేవకురాలు ఎలిజబెత్ గారు మరియ తల్లి రాగానే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలు అక్కడ ఉన్నాయి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగా ప్రాప్తించెను. నా ప్రభువు తల్లి మరియా తల్లి గురించి ఎలిజబెత్ దైవ సేవకురాలు చెప్పిన మాట, ఆమె ఎవరో తెలుసా? మరియ తల్లి నా ప్రభువు తల్లి అనగా లోకరక్షకుని తల్లి, అనగా దేవుడే మానవుడిగా దిగి వచ్చిన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడైన యేసుదేవుని తల్లి మరియ తల్లి. నాలుగవది, నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి అని పరిశుద్ధాత్మ ద్వారా పలికినట్టు మనం చూస్తాం. ప్రియ దేవుని పిల్లలారా, 9 మాసాలు మోసింది ప్రభువును. మనం లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఆమె ప్రసవ దినములు నిండెను అని ఉంది. ప్రియులారా, 9 మాసాలు మోసింది. ప్రభువు గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు మోసి కన్నది. ఇవన్నీ కూడా దేవుని ఆలోచనలో ఉన్న విషయాలు. మరియ తల్లి గురించిన ఈ విషయాలు మనం కూలంకషంగా తెలుసుకుని ఉంటే మంచిదని దేవుడు నాకు బయలుపరిచిన ఈ 10 విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పటికీ 4 విషయాలు మనము నేర్చుకున్నాం ప్రియులారా. తర్వాత 5వ విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వాక్యంలో, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసి కొనెను. యేసు ప్రభుల వారి గురించిన మాటలు ఆ గొర్రెల కాపరులు చెబుతూ ఉంటే ఆ విషయాలు ఈమె విని తలపోసుకొనుచు తన హృదయంలో భద్రం చేసుకుంది. అంటే ఎవరు ఈ తల్లి అంటే, దేవుని మాటలను తన హృదయంలో నింపుకున్న మరియ తల్లి. దేవుని మాటలు నింపుకున్న మరియ తల్లి.
ఎందుకు అంటే ఆయన ఎవరు అని వారు చెప్పారు. మనం లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 8 నుండి 19 వాక్యాలు ఆ యొక్క గొర్రెల కాపరులు చెప్పిన విషయాలు అక్కడ ఉన్నాయి. దేవదూత ప్రత్యక్షమవడం, భయపడవద్దు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు లోయ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. తనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, రక్షకుడిని కన్నానా, నేను రక్షకుడిని కన్నానా. ఆమెకు తెలియకుండానే ఆ రక్షకుడైన దేవుని ఆరాధించుకుంది. మనం లూకాసు సువార్త 1వ అధ్యాయం 49వ వాక్యంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆ రక్షకుణ్ణి దేవునిగా ఆరాధించుకుంది. ఏం చేస్తుందో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆయనను కన్న తర్వాత గొర్రెల కాపురు చెప్పుకుంటే ఆమె విన్నది. దానికి ముందే గర్భములో ప్రభువారు ఉన్నప్పుడే ఆమె నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు సంతోషించాను. కనుక మరియ తల్లి గురించిన విషయాలు స్పష్టత తెలిసి ఉండాలి. రక్షకుడు అని తెలిసిపోయింది ఆమెకు. ఆ విషయాన్ని ఆమె హృదయంలో భద్రం చేసుకుంది. మనం దేవుని చేత బోధింపబడుతున్న విషయాలను మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎందుకు అని మీరు నన్ను అడిగితే 37వ కీర్తన 31వ వాక్యంలో వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది గనుక వారి అడుగులు జారో. దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకుంటే మన ప్రవర్తన విషయంలో, మన ఆత్మీయ జీవితంలో పడిపోము. నీతిమంతుడు కదలక సియోను కొండవలే స్థిరంగా ఉంటాడు. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. అది ఆత్మీయుల యొక్క అనుభూతులు. కదలరు, వారి వేరు ప్రభువులో ఉంటుంది. నీతిమంతుడు ఎన్నటికీ కదల్చబడు అని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వాక్యంలో ఉంది. కనుక రక్షకుడిని నేను కన్నాను అన్న విషయం ఆ కాపరులు చెబుతూ ఉన్నప్పుడు, దేవదూత ఇచ్చిన ఆ సందేశం ఆ కాపరులు ఆమెకు చెప్పినప్పుడు, ఆ చెప్పబడిన మాటలను తన హృదయంలో భద్రం చేసుకుంది. 40వ కీర్తన 8వ వాక్యములో, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, దేవా నా ఆంతర్యములో నీ ధర్మశాస్త్రమును నేను ఉంచుకొని ఉన్నాను, దాన్ని నెరవేర్చుట నాకు సంతోషకరము అని, నా ఆంతర్యములో నేను ఆనందిస్తూ ఉన్నానని దావీదు మహారాజు సంతోషించినాడు. ఎవరి ఆంతర్యంలో దేవుని ధర్మశాస్త్రం ఉంటుందో, దేవుని మాటలు ఉంటాయో, వారిని ఆ మాటలు పాపము చేయనివ్వకుండా పరిశుద్ధతలోను నీతిమత్వములోను వారిని స్థిరంగా కాపాడుతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 42వ వాక్యంలో ఆ సమరయులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు లోకరక్షకుడు అని వారు సాక్ష్యం ఇచ్చినారు. అంటే మరియా ఈ యొక్క గొర్రెల కాపురులు చెప్పిన విషయం ఏమిటి అంటే, రక్షకుడు పుట్టినాడు. ఏ రక్షకుడు అంటే ఆయన లోకరక్షకుడు. ఆయన అదే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వాక్యంలో అదే మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో, యేసు ప్రభు ఎవరో తెలుసా, మనుషులందరికీ రక్షకుడు. మనుషులందరికీ రక్షకుడు అంటే మరే గర్భములో దాచుకున్న విషయం ఏంటంటే, ఆ రక్షకుడు నా గర్భములో ఉంచి పుట్టాడు. ఆ రక్షకుడు లోకరక్షకుడు.
ఆయన నిజరక్షకుడు, ఆయన మనుషులందరికీ రక్షకుడు. కనుకనే ఆమెకు తెలియకుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందించాను అని సాక్ష్యం ఇచ్చింది. 5 విషయాలు అయిపోయినాయి. ఆరో విషయాన్ని మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. లూకాసు వార్త 2వ అధ్యాయం 37-38 వాక్యాలు నేను చదువుతున్నాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దేవదూత వచ్చి మరియ తల్లితో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు అని ఆమెతో చెప్పాను. అందుకు మరియ తల్లి ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రభువు దాసురాలను. ఆరో విషయం ఏంటంటే, మరియ తల్లి ప్రభువు దాసురాలు, దేవుని దాసురాలు. మనము నేర్చుకుందాం. ఆమె మనకు మాదిరిగా ఉంది. ఆమె అన్నట్టుగానే దాసురాలుగానే తన జీవితాన్ని ప్రభువు కొరకు జీవింపజేసింది. ఎలాగూ అంటారా? లూకాసు వార్త 2వ అధ్యాయం 47వ వాక్యంలో, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అని చెప్పింది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆమె దీనస్థితి కలిగి యవన కాలంలో పవిత్రురాలుగా, పరిశుద్ధురాలుగా, సెయింట్ మేరీ అంటారు ఇంగ్లీష్లో, ఆమె పరిశుద్ధురాలుగా తన ప్రవర్తన విషయంలో, తన జీవితంలో దాసురాలిగా ఉన్నప్పుడు కటాక్షించినాడు. మన చరిత్రలో ఆమె చరిత్ర నిలిచిపోయింది. ప్రభువుని గురించిన చరిత్ర చదువుతున్నప్పుడు ముందు ఆమెను గురించి మనం నేర్చుకోవాలి. చరిత్రకారురాలుగా దేవుడు చరిత్రకెక్కించినాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు తల్లిగా ఆమెను ఎన్నిక చేసుకోవడము అనేది, అది ఎవరిని ఎన్నిక చేసుకుంటాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో ఏముంది అంటే, ఎవడు దీనుడైన మాట విని నలిగిన హృదయం కలిగిన వాడై ఉంటాడో నేనే వానిని దృష్టిస్తాను. దేవుని మాట వినడం కొంతమంది జీవితంలో వణుకుతారు ప్రియుల. దేవుని మాట నేను జవదాటకూడదు, దేవుని మాట ప్రకారంగా జీవించాలని. ఆయన మాట విని ఎవడు వణుకుతాడో, భయపడతాడో వానినే దృష్టిస్తాను. ఈమె దేవుని దాసురాలుగా జీవిస్తున్నప్పుడు దేవుని మాట మీద ఆధారపడి పవిత్రురాలుగా, పరిశుద్ధురాలుగా దేవుని మాట విని వణికి భక్తి చేసింది కనుక దేవుడు కటాక్షించినాడు. నేను దేవుని దాసురాలను, ఆయన దాసురాలను. దేవదూతతో చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు జరుగునుగాక, నేను ప్రభువు దాసురాలను. ఆమె దీనత్వానికి చిహ్నంగా నేను ప్రభువు దాసురాలను. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుడు చూచేది అదే, దీనత్వం కావాలి. ఎవరు దీన మనసు కలిగి ఉంటారో వారి దగ్గరకు వచ్చి నేను నివాసం చేస్తాను అని దేవుడు సెలవిచ్చినాడు. వినయం గల వారి యొక్క జ్ఞానం ఉంటుంది. వినయం కలిగిన వారి దగ్గరే ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది. వినయం గల వారి వద్దనే నేను నివాసం చేస్తాను అని దేవుడు సెలవిచ్చినాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు
ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండమని దేవుడు సెలవిచ్చినాడు. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీవు చెప్పినట్టు జరగనిమ్ము, నేను ప్రభు దాసురాలను. ఆయన మాటకు వణికింది, ఆయన మాటకి కాదనలేకపోయింది, ఆయన మాటకు అలాగూ జరగనుగా కానీ ఆ చిత్తానికి లోబడింది. నేటి కాల క్రైస్తవుల జీవితంలో కూడా దేవుని వాక్కు మీ మధ్య బోధిస్తున్నప్పుడు, దైవజనుల ద్వారా దేవుడు మీకు బోధిస్తున్నప్పుడు అలాగే జరుగునుగా కనాలే కానీ అలా చెప్పవచ్చా, దైవజనుడు అలా మాట్లాడొచ్చని మనం ఎదురుగా మాట్లాడకూడదు. ఆమె ఏమన్నది, అలాగూ జరుగునుగాక, ప్రభు దాసురాలను నేను. కనుక ఆరో విషయం, ఆమె తన దీనత్వాన్ని బయలుపరిచిన ప్రభు దాసురాలు మరియ తల్లి. తర్వాత ఏడో విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. అది 12 ఏళ్ల సంవత్సరంలో ఉన్న బాలుడుగా ఆ దేవాలయం దగ్గర కనబడతాడు. ఆ తర్వాత 30 ఏళ్ళు దాటిన తర్వాత సేవా పరిచర్యలో బాప్తిస్మము ద్వారా ఆయన కనబడతాడు. ఈలోగా 18 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈ 18 సంవత్సరాల గ్యాప్ను గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది, అర్థం కాని వారికి బయట అనేకమైన రీతులుగా మతోన్మాతులు చెప్పుచున్న విషయాలు పలు రకాలుగా వారి ఊహకు అందినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాటిని మనం నమ్మకూడదు ప్రియులారా. ఈ 18 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడంటే తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఈ 12 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల లోపు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రుల దగ్గర తండ్రి అయిన యోసేపు గారికి సహకారిగా, తల్లి అయిన మరియ తల్లికి సహకారిగా ఉంటున్నాడు. నేనేమంటున్నానంటే మరియ తల్లి ఎవరో తెలుసా? దేవునికి సహకారి. దేవుని సహకారి మనకు లేదండి. ఆ ధన్యత మనకు లేదండి. ఆ 18 సంవత్సరాల కాలంలో ఆ తల్లిదండ్రుల దగ్గర ప్రభువుల వారు పెరుగుతున్నప్పుడు భోజన విషయంలో, స్నానాల విషయంలో, బట్టల విషయంలో, ఆయనకు కావలసిన సదుపాయాల విషయంలో ఆమె సహకారిగా పనిచేసింది. ఆమె జీవితంలో అది ఎంత ధన్యకరమో, ఆ తల్లిదండ్రుల దగ్గరే ఆ 18 సంవత్సరాలు ఆయన పెరిగినట్టు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆయనకు కావలసిన అన్నిటినీ ఎప్పటికప్పుడు భోజన పదార్థాలు ఏర్పాటు చేయడం, తర్వాత స్నానాలకు నీళ్ళు అందించడం, బట్టలను శుభ్రం చేయడం, ఇంకా మొదలగు అవసరతలు ఆమె తీర్చింది. కనుక 30వ సంవత్సరం తర్వాత ఆయన మనకు కనబడతాడు. 12 ఏళ్ల సమయంలో దేవాలయంలో కనబడతాడు. ఆ మధ్యలో ఉన్న చరిత్ర ఏంటంటే ఆయన వారి యొద్ద పెరిగాడు. అక్కడ మనకు తెలియపరచబడుతున్న విషయం ఏమిటంటే మరియ తల్లి ఎవరో తెలుసా? ప్రభువారిని పెంచి పెద్ద చేసింది. సహకారిగా అక్కడ పరిచర్యలు జరిగించింది. ఒక తల్లి బిడ్డకు చేసే పరిచర్యలన్నీ కూడా సహకారిగా ఆమె అందించింది. తర్వాత 8వ విషయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరిచిన విషయం మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వాక్యం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు, అనగా 3.5 సంవత్సరాలు ఆయన
సేవ చేశాడు. ఈ సేవా పరిచర్యలో ఆయన దగ్గరే ఉంది. యోసేపు గారి గురించి మనకు తెలియదు, కానీ ఆయన పరిచర్యలో పరిచారకురాలుగా పనిచేసింది. మనం చూస్తాం ప్రియులారా, అక్కడక్కడ మనం చూస్తాం పరిచారకురాలుగా ఆమె ఉంది. కనుక ఆమెకు అందిపుచ్చిన గొప్ప భాగ్యం శిలువ దగ్గర కనబడుతుంది. ఆ తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆ పునరుద్ధానమైన ఆ సమయంలో కనబడుతుంది. అక్కడక్కడ సేవా పరిచర్యలో ఆమె కనబడుతూ ఉంటుంది. కనుకనే ఆమె పరిచారకురాలుగా 8వ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు, మరియ తల్లి ఎవరు అంటే పరిచారకురాలు. తర్వాత 9వ విషయాన్ని దేవుడు నాకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచిన విషయాల్లో 9వ విషయం ఏంటంటే, అమ్మాని ప్రభువు చేత గౌరవింపబడినది. ప్రభుల వారు అనగా దేవుడు మరియ తల్లిని ఏమన్నాడంటే అమ్మాని గౌరవప్రదంగా గౌరవించినాడు. అందుకనే మనకు జన్మనిచ్చిన తల్లిని అమ్మాని పిలవాలి. అమ్మాని పిలిస్తే ఆ తల్లి హృదయం ఎంత ఆనందిస్తుందో, ఎంత ప్రేమామృతాన్ని పంచుతుందో మనకు. అమ్మా అంటే చాలు, నిద్రలో కూడా లేచి కూర్చుంటుంది. అమ్మాని ఎక్కడో దూరంగా ఉండి నువ్వు పిలిచిన వెంటనే చెవులు నెక్కబొడిచి, ఎక్కడో నా కొడుకు పిలుస్తున్నాడు, నా కుమార్తె పిలుస్తుంది అని, ఎట్నుంచి స్వరం వచ్చిందో అని, ఇది నా కుమారుని స్వరంలా ఉంది, ఇది నా కుమార్తె స్వరంలాగా ఉంది, అమ్మా అని పిలిచాడు. దేవుని చేత గౌరవప్రదంగా ఆమె పిలువబడింది. మనం కూడా ఆమెను అలాగే పిలవాలి కదా. మరియ తల్లి అంటే ఏమవుతుంది? మనం ఆమె గురించి సంబోధిస్తున్నప్పుడు మరియ తల్లి అని మాట్లాడితే ఎంత బాగుంటుంది. కనుక ఇక్కడ యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 4వ వాక్యంలో కానా పెండ్లి ఆ సమయంలో ద్రాక్షారసం అయినప్పుడు ఆమె ఆ కుమారుని దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతుంది, అమ్మా నాతో నీకేమి, నా సమయమును ఇంకా రాలేదు, అమ్మా అమ్మా అంటాడు. నా సమయం ఇంకా రాలేదు కదమ్మా, నా సమయం వచ్చినప్పుడు నేను ఆ కార్యం చేస్తాను అంటే, అక్కడ లోటు గురించి భర్తీ చేయగలిగిన వాడు ప్రభు అని తెలిసి ఆ లోటు గురించి మాట్లాడుతున్నప్పుడు నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను అని జవాబిచ్చినాడు. తర్వాత సిలువ దగ్గర యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26వ వాక్యంలో అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహానికి అప్పగిస్తాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను, అదే స్థానంలో ఇదిగో నీ కుమారుడని యోహాను గారిని అప్పగిస్తాడు. ప్రభుల వారు అమ్మా అని పలకరిస్తాడు ఆ సిలువలో. ప్రభు మనం అందరికీ మాదిరి ఉంచిపోయినాడు. అందరూ చేయాల్సిన పని ఏంటంటే మన కన్న తల్లిని అమ్మాని పిలవాలి. వేరు మాటలు మనం ఉపయోగించకూడదు తల్లిని. తర్వాత చివరిది అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే మరియ తల్లి ఎవరు అంటే ప్రార్థనా పరురాలు. ఆమె ఎంతోగానో ప్రార్థించేది, ఆమె ప్రార్థనా పరురాలు. ఈరోజు ఈ 10 విషయాలు మరియ తల్లి గురించిన ఈ విషయాలు
మీరు విన్న తర్వాత అనేకులకు షేర్ చేయండి. ఈ ఛానల్కు మీరు సపోర్ట్ చేయండి. ఇటువంటి విషయాలు మీకు ఎన్నో రాబోతున్నాయి. ఈ క్రిస్మస్ సీజన్లో మంచి మంచి విషయాలు మీరు వినబోతున్నారు. ఛానల్కు మీరు సపోర్ట్ చేయండి, అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఫార్వర్డ్ అవ్వాలంటే లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఈ ఛానల్ అనేక మంది దగ్గరికి ఇది చేరువ అవుతుంది. ఎందుకంటే లైక్ చేయడం అంటే చాలా బాగుంది అని ఎంకరేజ్ చేయడం, ఛానల్ను మీరు ఎంకరేజ్ చేయడం. మరీ తల్లి గురించిన పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడ్డ ఈ 10 విషయాలు మీకు నచ్చిన తర్వాత లైక్ చేయడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? వెంటనే చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాలు ఇతరులకు మీరు షేర్ చేస్తే అనేకులు వింటారు. మంచిది ప్రియులారా, మీరు ఓపికతో ఎంతో శ్రద్ధగా విన్నందులకు వినమ్రంతో వినయముతో మీకు నా వందనాలు. మరొక వీడియోలో మీకు చక్కని వర్తమానం అందిస్తాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.